గురువుగారు, పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మానవ జన్మ 3 రకాలుగా సిద్ధిస్తుంది అని అంటారు. ఏమిటి ఆ 3 రకాలు? ప్రతి వారికి సంతానం మీద ఆసక్తి ఉంటుంది. సత్సంతానం కలగాలని కూడా కోరిక ఉంటుంది. మరి సత్సంతానం కలగాలి అంటే వచ్చే సంతానం వంశ ప్రతిష్టను ప్రదీప్తం చేయాలి అంటే ఎలాంటి జీవన విధానాన్ని ఆశ్రయించాలి? 3 రకాలైన జన్మలు చెప్పారు. మొదటిది కారణ జన్మ, రెండవది కామ జన్మ, మూడవది కర్మ జన్మ. కారణ జన్మ అంటే వివేకానందుడిని పుత్రుడిగా పొందటం కోసం భువనేశ్వరీదేవి కాశీలో ఉన్నటువంటి వీరేశ్వర లింగాన్ని అర్చించింది. మొదట నరేంద్రనాథ్ పేరు వీరేంద్రనాథ్, అనంతరం నరేంద్రనాథ్గా మారింది. ఇలా శివగురువు ఆర్యాంబ 40 రోజుల పాటు వృషాచలేశ్వరుణ్ణి ఆరాధిస్తే కారణజన్ముడైన ఆదిశంకర భగవత్పాదుల వారు జన్మించారు. కారణ జన్మతో మన ఇంట వెలసేటువంటి సంతానం మొత్తం వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. కుపుత్రేణ వయో నష్ట అంటారు. సంతానం మంచిది కాకపోతే వంశ ప్రతిష్ట నాశనం అవుతుంది. కనుక కారణ జన్మ తపస్సును ఆచరించటం ద్వారా మాత్రమే సిద్ధిస్తుంది. రెండవది కామజన్మ. కేవలమైన భౌతిక సుఖం జన్మకు కారణమైతే అది కామజన్మగా పరిగణింపబడుతుంది. ఇక కర్మజన్మ అంటే తల్లిదండ్రుల యొక్క ప్రారబ్ధం పుత్ర రూపంలో ఉదయించి చిన్నతనం నుంచి వారి సేవ, వారి రక్షణే వీరి కర్తవ్యంగా మారుతుంది. అలా ఆ జీవుడి యొక్క ప్రారబ్ధము, ఈ తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలము కలిసి కర్మజన్మకు కారణమవుతుంది. కనుక ఉత్తమోత్తమైన సంతానం కారణజన్మ లాగా సంతానం ఉదయించాలి అంటే సాధన కావాలి, తపశ్శక్తి కావాలి, ధర్మ మార్గ అవలంబన కావాలి. ఇవన్నీ సిద్ధించినప్పుడు అద్భుతమైన సంతానం ప్రాప్తమయ్యి వంశ ప్రతిష్ట ఉద్దీపన చెంది అద్భుతమైన ఆనందదాయకమైన ఐశ్వర్యప్రదాయకమైనటువంటి జీవితం మన సొంతమవుతుంది.